హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్చ్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను. ఇది వచ్చేసి 86 స్క్వేర్ యార్డ్స్లో చాలా చక్కగా సింప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. హౌస్ చూడడానికి ఎక్కడ కూడా కంజెస్టెడ్ ఉండదు, ఎందుకంటే మీకు ఎక్కువ వేస్టేజ్ లేకుండా హౌస్ అనేది చాలా చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగిందనమాట. ఇది వచ్చేసి 2 BHK హౌస్. మీ కింద వచ్చేసి స్టోరేజ్ రూమ్ స్పేసింగ్ అన్నట్టు కూడా వాడుకోవచ్చు. అండ్ ముంగట వచ్చేసి కంప్లీట్లీ చిన్న స్పేస్ పార్కింగ్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈజీగా ఒక 2-3 బైక్స్ అయితే పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంటి ముందర కొంచెం స్పేసింగ్ అనేది ఉంది. ఆ స్పేసింగ్లో మీరు వచ్చేసేసి కార్ పార్కింగ్ అంటే 4-వీలర్ పార్కింగ్ అన్నట్టుగా చేసుకోవచ్చు అనమాట. హౌస్ అయితే మినీ హౌస్ అయినా కూడా మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్తో కలరింగ్ అయితే చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి, టీవీ లాంచ్ ఏరియా కానివ్వండి, ఆ వాల్స్కి వచ్చేసేసి మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్ కానివ్వండి, చాలా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండ్ ముందర ఉన్నది వచ్చేసేసి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో మీకు ఎక్కడ కూడా కంజెస్టెడ్ ఫీలింగ్ రాకుండా హౌస్ అయితే కొద్దిగా గొప్ప 86 స్క్వేర్ యార్డ్స్లలో స్పేషియస్గా అన్నట్టుగానే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అండ్ హౌస్ యొక్క టోటల్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 14 lakhs అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. అక్షరాల 14 లక్షలకి ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, మీకు ఆ వాష్రూమ్స్ కూడా ఒకటి ఇండియన్ ప్యాటర్న్లో ఒకటి వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా చూసుకున్నట్టయితే మీకు కిచెన్ ఏరియా ఒక ఆపోజిట్లో వచ్చేసేసి మీకు హ్యూజ్ స్పేసింగ్ ఫర్ డైనింగ్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. కిచెన్ కూడా మీకు కంప్లీట్గా షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్తో చాలా చాలా చక్కగా అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ మీకు చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది. సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌసెస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కి గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులోకి వచ్చేస్తుంది. అండ్ హౌస్ యొక్క వివరాల్లోకి వచ్చేసేస్తే ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసేసి మనము సెకండ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా వాడవచ్చు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మీకు బయట అవుట్లెట్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ఫర్ చాలా చాలా తక్కువ ప్రైసింగ్కి. అండ్ వెనకాల స్పేసింగ్ ఏదైతే ఉందో అది వాషింగ్ మెషిన్ స్పేసింగ్ కానీ యుటెన్సిల్ వాష్ ఏరియా కన్నట్టు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసేసి మీకు 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంది, మున్సిపల్ వాటర్ పర్మిషన్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కనుక చూసుకున్నట్టయితే ఇది హౌస్ వచ్చేసేసి అండ్ ఈ హౌస్ వచ్చేసేసి క్లియర్ టైటిల్ హౌస్. అండ్ టోటల్ ఆక్యుపెన్సీ కనుక చూసుకున్నట్టయితే అక్షరాల 86 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే చాలా చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది మీకు లోన్ అనేది దొరకడం అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే లోన్ కనుక జస్ట్ ఇన్ కేస్ అప్లై చేయాలి అంటే 100 స్క్వేర్ యార్డ్స్ అబవ్ ఉన్న ఇంటి పైననే బ్యాంక్ వాళ్ళు అనేది లోన్స్ అనేవి ఇస్తారు. బట్ అదర్వైజ్ మీకు ఇది 14 lakhs కాబట్టి మ్యాక్సిమం మీరు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా అమౌంట్ అనేది అరేంజ్ చేసుకొని. ఎందుకంటే ఇది వచ్చేసి ఎమర్జెన్సీ సేల్ హౌసెస్, అందులో 84 స్క్వేర్ యార్డ్స్లలో 84 కాదు, అంటే మీకు సైడ్ స్పేసింగ్ అవంతా ఇంక్లూడ్ చేసుకుంటే 86 స్క్వేర్ యార్డ్స్ అన్నట్టుగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా చాలా తక్కువ ధరకి ఇంత మంచి హౌస్ అనేది మీకు లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు వచ్చేసేసి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా మీకు ఇక్కడ వెంటిలేషన్ అనేది కూడా చక్కగా ఉంది, పొల్యూషన్ ఫ్రీ. అండ్ ఇది మెయిన్ రోడ్కి వచ్చేసేసి చాలా తక్కువ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అన్నట్టుగా మీకు అవైలబిలిటీ అనేది ఉంది. సో చూస్తున్నారు కదా, హౌస్ అయితే మన ఛానల్లో వచ్చేసేసి హై రేంజ్లో హౌసెస్ ఉంటాయి, లో రేంజ్లో హౌసెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం అయితే నేను తక్కువ బడ్జెట్లలో ఎమర్జెన్సీ సేల్ హౌసెస్ లాంటివి మ్యాక్సిమం నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అలాంటి హౌసెస్ మనకి చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తాయి. సో జనరల్గా ఈ కాలంలో హౌసెస్ కొనాలంటే ఆల్రెడీ మనకి మార్కెట్ వాల్యూ తెలిసిందే, కానీ కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ హౌసెస్ ఏమవుతాయంటే డబ్బులు అవసరానికి హాఫ్ ఆఫ్ ద రేట్ కన్నా చాలా చాలా తక్కువ రేటుకి అన్నట్టుగా అమ్మకానికి అనేది పెడుతూ ఉంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌసెస్ కోసం, మరిన్ని లో బడ్జెట్ హౌసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 1 week పడుతుంది అంటున్నారు, ఎందుకంటే పెయింటింగ్ వేసిన తర్వాత డ్రైనెస్ అన్నట్టుగా
అంటే అది కంప్లీట్గా ఎండిపోవడానికి అన్నట్టుగా పెట్టేసేసి ప్లస్ ఏమైనా పెయింటింగ్ చుక్కలు పడితే అది క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేయడానికి అయితే టైం పడుతుంది కదా. అండ్ మీకు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసేసి పూజ గది. అక్కడ కూడా కొంత గొప్ప మీకు మంచిగా పూజ గదికి అది రిఫ్లెక్షన్ ఇచ్చేలాగా మీకు స్టోన్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇదంతా వర్క్స్ అనేవి కంప్లీట్ చేయపోయేటప్పటికి మినిమం 1 వీక్ పడుతుంది. 1 వీక్ తర్వాత ఇది రెడీ టు మూవ్ హౌస్ అన్నట్టుగా అవుతుంది. సో చూసారు కదా ఓవరాల్గా అయితే హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌసెస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మేము రిజిస్ట్రేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మేమే ఉండేసేసి మీకు అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాము. అండ్ మీ దగ్గరకు వచ్చేసేసి మీకు సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా మరిన్ని ఆప్షన్స్ అనేవి కూడా చూపిస్తాం. మీ బడ్జెట్లో మీరు అనుకున్న లొకేషన్లలో ఇంకేమైనా హౌసెస్ ఉన్నా కూడా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. అక్కడ అప్డేట్స్ మిస్ అయినా ఛానల్లో అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా ఉంటాయి. మళ్ళీ కావాలంటే రెఫరెన్స్ పర్పస్కి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.